హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక ధారావాహిక 12వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. పాత్రో కుటుంబం ఆలయ ప్రాంగణం నుంచి బేడ మండపంలోకి చేరుకున్నారు. గర్భాలయంలో చందనస్వామి కొలువై ఉన్నాడు. గర్భాలయం చుట్టూ బేడా మండపం. స్వామివారి నిత్య పూజల్లో భాగంగా బేడా మండపంలో ప్రతిరోజు పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుంటారు. గర్భాలయం చుట్టూ ఉన్న బేడా మండపంలో 4 మూలల్లో దక్షిణంలో లక్ష్మీనారాయణ స్వామి, ఈశాన్యంలో రాతిరథం, వాయువ్యంలో ఆళ్వార్ల సన్నిధి, నైరుతికి దక్షిణానికి మధ్యన ఆండాళ్ సన్నిధి ఉన్నాయి. చందనస్వామిని దర్శించుకున్న భక్తులు క్యూలో బయటకు వచ్చి గర్భాలయంలో చుట్టూరా తిరిగి ఆండాళ్ అమ్మవారి దర్శనం చేసుకుని వెలుపలకొస్తారు. బేడ మండపం బయట ఆలయం ప్రాంగణంలో దక్షిణాన స్వామివారి ప్రసాదాలు తయారు చేసే వంటశాల ఉంది. వంటశాల నానుకుని కొండ ప్రాంతం, అదంతా అడవి. కప్పస్తంభం దగ్గరకు రాగానే 3 టికెట్లు తీసుకున్నాడు పాత్రో. చాలామంది చిన్న క్యూగా నిలబడి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటున్నారు. తమ పక్కనే నిలబడ్డ వారిని అడిగాడు పాత్రో. పాత్రో భాష వారికి అర్థం కాకపోయినా కప్పస్తంభం గురించి అడుగుతున్నాడని ఆ భక్తులు గ్రహించారు. ఇది కప్పస్తంభం. ఈ ఆలయం నిర్మించినప్పుడు ఇదే మొదటి స్తంభం. దీన్ని మనం శంకుస్థాపన రాయి అంటాం. ఇందులో సంతాన యంత్రం, లక్ష్మీ గోపాల యంత్రం, వరసిద్ధి యంత్రం ఈ స్తంభం కింద వేసి ఈ స్తంభం నిలబెట్టారట. దీనిని ఆలింగనం చేసుకుని మన మనసులోని కోరికలు తలుచుకుంటే సిద్ధిస్తాయి అంటారు. పిల్లలు లేనివారు పట్టుకుంటే పిల్లలు పుడతారట. ఇది ఎంతో మహిమగలది. మన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 2 పర్యాయాలొచ్చి దీన్ని పట్టుకున్నారు చెప్పుకుపోతున్నాడు ఆ భక్తుడు. ఇంతలో ఆ భక్తుడి పక్కనే ఉన్నతను, మీకసలు ఈ దేవుడి ఆస్తి బడా నాయకులు ఎలా దోచేస్తున్నారో తెలుసా? ఈ కొండ చుట్టూ 5,000 ఎకరాల స్థలం ఉంది. ఈ కొండకు అవతలే మహానగరం ఉంది. అక్కడ గజం ధర 25,000 పైచిలుకు మాటే. దాదాపు ఈ 5,000 ఎకరాలు 25,000 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. కానీ ఆ భూముల్ని ఎంతమంది ఎలా ఆక్రమించేస్తున్నారో మీకు తెలుసా? ఈరోజు సర్వే నెంబర్ 33లో గల చందనస్వామి భూమి వేలం వేస్తే ఆదాయం ద్వారా వచ్చే వడ్డీతో సిబ్బంది జీతభత్యాలకు, ఆలయ నిర్వహణకు తరతరాలు ఖర్చు చేసిన అసలు ఇంకా అలాగే మిగిలి ఉంటుంది. కానీ ఏం జరిగింది? దొరికిన దగ్గర అందరూ పాకలు, ఇల్లు కట్టి ఆక్రమించేస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు రాజకీయ నాయకుల పరమైంది. ఇంకో భక్తుడు చెప్పాడు. అదంతా విన్న పాత్రోకి మనసు చివుక్కుమంది. స్వామివారి ఆస్తి ఇలా తరిగిపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? అందరూ స్వామిని దోచేసుకున్నవారే అయ్యారు. తాము స్వామిని దోచుకోవడానికే వచ్చామా? పాత్రో మనసులో విచిత్రమైన ఆలోచన కలిగింది. తన ఆలోచనకి తానే నవ్వుకున్నాడు పాత్రో. నిజమే, తాము స్వామి దగ్గర పుణ్యం దోచుకోవడానికి వచ్చారు మనసులోనే అనుకున్నాడు పాత్రో. నవ్వుకున్నాడు. అందరూ స్వార్థపరులే. బేడ మండపం చుట్టూ తిరిగిన క్యూ గర్భాలయం లోపలకు ప్రవేశించింది. గర్భాలయం ముఖద్వారం దగ్గరకు చేరుకున్నారు పాత్రో కుటుంబ సభ్యులు. అప్పటికే అక్కడ 3 క్యూలు కలిసిపోయాయి. 10 రూపాయల క్యూ, 30 రూపాయల క్యూ, 100 రూపాయల క్యూ, 3 త్రివేణి సంగమల్లా గర్భాలయం ముఖద్వారం దగ్గర క్యూలన్నీ ఒక్కటయ్యాయి. ఆ పక్కన పెద్ద హుండీ ఉంది. ముడుపులు, మొక్కుబడులు అన్నీ హుండీలో వేస్తున్నారు భక్తులు. పాత్రో తండ్రి తన దగ్గర ఉన్న చేతి సంచిలో నుండి ముడుపులు తీసి హుండీలో వేశాడు. పాత్రో భార్య, పాత్రో తల్లి కూడా తమ చేతిలో ఉన్న చిల్లర నాణాలు హుండీలో వేశారు. పాత్రో తన జేబులోని 100 నోటు తీసి అందులో వేశాడు. అక్కడి నుంచి గర్భాలయంలోకి చూశాడు పాత్రో. చందనస్వామి దివ్యమంగళ స్వరూపం దేదీప్యమానంగా కనిపిస్తోంది. చీకటిగా ఉన్న గర్భాలయంలో స్వామి మీద వెలుగు ప్రసరించడం వలన చందనస్వామి ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తున్నట్టు ఉంది. ఆ రోజు పర్వదినం కావడం వలన చందనస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. రకరకాల పూలమాలలతో పాటు ఎన్నో తరాలుగా ఎందరో మహానుభావులు స్వామికి ప్రసాదించిన మరకత మణిమాణిక్యాలతో పొదిగిన పచ్చల పతకం, వజ్ర వైఢూర్యాలతో ధగధగ మెరుస్తున్న స్వామివారి మెడలోని నిలువెత్తు హారం, బంగారు సంపెంగ పూలదండ, ఇంకా స్వామివారికి చెందిన ఎంతో విలువైన రకరకాల బంగారు ఆభరణాలతో చందనస్వామిని అలంకరించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వామి ప్రకాశిస్తున్నారు. పాత్రో కుటుంబ సభ్యులు తనివి తీరా స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. గర్భాలయంలోకి ప్రవేశించిన పాత్రో కుటుంబం అష్టోత్తర పూజకి టికెట్ తీసుకోవడం వలన సన్నిధిలోకి అనుమతించారు. మిగతా అందరినీ స్వామివారికి 10 అడుగుల దూరంలోనే ఆపేసి వెనక్కి పంపేస్తున్నారు.
అక్కడ తీర్థప్రసాదాలిచ్చి శటగోపం తల మీద పెట్టి పదండి పదండి అంటూ వెనక్కి నెట్టేస్తున్నారు అర్చకులు. సరిగ్గా అదే సమయానికి గ్యాంగ్ లీడర్ మోనిషా ఆలయం బేడా మండపంలో ప్రవేశించారు. మరో 2 ముఠా సభ్యులు కూడా అదే క్యూలో ఉన్నారు. అంతకుముందే గర్భాలయం దగ్గరకు చేరుకున్నారు పాండే, అరుంధతి. ఆలయంలో ద్వారాలు, పరిసరాలు, పరిస్థితులు పరిశీలిస్తూనే నడుస్తున్నారు ముఠా సభ్యులంతా. అప్పటికి పాపని బాత్రూంలో వదిలేసి గంటకు పైగానే అయింది. 5 గంటలు దాటి 6 కావస్తోంది. పాప ఇంకా నిద్ర నుండి మేల్కోలేదేమో మనసులోనే అనుకుంది మోనిష. అప్పటికింకా ఎలాంటి అలికిడి కాలేదు. పాప ఉనికి ఎవరూ పసిగట్టలేదు. కొంపతీసి పాప చనిపోలేదు కదా? ఆ ప్లాస్టిక్ బకెట్లో ఊపిరాడక చనిపోయిందా? తాము ఒక గండం నుండి గట్టెక్కారు. తమని ఇప్పుడు ఎవరూ గుర్తించలేరు. తమ పథకం నెరవేరడానికి, తమ ఆశలు ఫలించడానికి ఇంకా ఎంతో సమయం లేదు మనసులోనే అనుకుంది మోనిష. ఇంతలో ఏదో కలకలం మొదలైంది. దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లు గబగబా ఉత్తర ద్వారం వైపు పరిగెడుతున్నారు. ఉత్తర ద్వారం దాటి ఆలయం బేడా మండపంలోకి ప్రవేశించారు గ్యాంగ్ లీడర్ మోనిష. బహుశా ఏదో జరిగుంటుంది. ఏమై ఉంటుంది? పాప లేచిందా? బాత్రూంలో ఉన్న పాపని ఎవరైనా గమనించి ఉంటారా? దేవస్థానం వాలంటీర్లు ఒకరిద్దరూ ఉత్తర ద్వారం నుండి గాభరాగా వస్తున్నారు. క్యూలో ఉన్న భక్తులెవరో ఆ వాలంటీర్లను అడుగుతున్నారు. ఏమైంది? ఆతృతగా అన్నాడో భక్తుడు. బయట బాత్రూంలో ఎవరో పాపని ప్లాస్టిక్ బకెట్లో పడుకోబెట్టి వదిలేశారు. ఉదయం కింద బస్టాండ్లో నుండి ఎత్తుకొచ్చి ఇక్కడ భయంతో వదిలేశారు. పాప గుక్కపట్టి ఏడుస్తుంటే ఎవరో చూశారు చెప్తూ వెళ్ళిపోయాడు వాలంటీర్. ఆ వార్త దావానలంలా క్రిందకు చేరింది. అప్పటికే పాపను వెతుకుతూ రైటర్తో కొండపైకొచ్చిన పాప తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పాపను చూసి గుండెలకు హత్తుకుని పరమానంద భరితులయ్యారు. అప్పటికప్పుడు ఆ దంపతులు తమ శరీరం మీదున్న బంగారు ఆభరణాలన్నీ చందనస్వామికి నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుకుని రైటర్, దేవస్థానం సిబ్బంది సహాయంతో గర్భాలయంలోకి ప్రవేశించారు. ఆ దంపతులను రాచమర్యాదలతో లోపలికి ఆహ్వానించారు ఆలయ అర్చకులు. దేవాలయ అధికారుల సమక్షంలో తమ దగ్గరున్న నగలన్నీ తీసి స్వామివారి హుండీలో వేశారు. ఆ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం చేసి ప్రసాదమిచ్చి పంపించారు ఆలయ సిబ్బంది. ఆ ఆనందకర వార్త తీసుకుని రైటర్ కొండ దిగువకు బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలైంది. చందనపురి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అప్పటికే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు ఎస్ఐ. అదే సమయానికి కొండ మీద నుండి కబురొచ్చింది. ఉదయం తప్పిపోయిన పాప దొరికిందని, బాత్రూంలో ప్లాస్టిక్ బకెట్లో పెట్టి ఆ ఆగంతకురాలు పారిపోయిందని తెలిసింది. ఎస్ఐ తన అనుమానమంతా సిఐకి చెప్పాడు. పాపని ఎత్తుకుపోయిన స్త్రీ, కోనేరులో పూలమ్మి కొడుకును చంపేసిన స్త్రీ ఒక్కరేనా? పిచ్చిదానిలా నటిస్తూ ఇన్నాళ్ళు ఈ ఊర్లో తిరిగిన స్త్రీ ఉదయం నుండి కనిపించడం లేదా? ఈ 3 స్త్రీలు ఒక్కరేనా? ఒరియా కుటుంబంలోని పనిపిల్లని ఎత్తుకుపోయిన గైడ్ పాండే ఏమయ్యాడు? తీవ్రవాదుల్ని పట్టించిన వ్యక్తి పక్కన ఒక స్త్రీ ఉందన్నారు. ఇద్దరూ గుండు చేయించుకున్నారన్నారు. ఒకవేళ గైడ్ పాండే ఎత్తుకుపోయిన అమ్మాయి కాదు కదా? గుర్తుపట్టకుండా ఇద్దరూ గుండు చేయించుకున్నారా? పాపని ఎత్తుకెళ్లిన స్త్రీకి పాండేకి సంబంధం ఉందా? ఎస్ఐ ఆలోచనలు, సిఐ ఆలోచనలు ఒకేలా సంచరిస్తున్నాయి. కానీ తామిప్పుడు ఏం చేయగలరు? నువ్వు వెంటనే కొండపైకి ఫోన్ చేసి కేశఖండన దగ్గర క్షురకులందరినీ పాండే గురించి వాకపు చేయించు. వెంటనే ఏ ఒక్కరికైనా పాండే తెలిసి ఉంటాడు. వారు అతన్ని గుర్తుపట్టి ఉంటారు చెప్పాడు సిఐ. తన పై అధికారి చెప్పడంతోనే వెంటనే 2 కానిస్టేబుల్స్ని కొండపైకి పంపించాడు ఎస్ఐ. సార్, ఇప్పుడేం చేద్దాం అన్నాడు ఎస్ఐ. ఏం చేస్తాం? వీళ్ళెవరో మనకు అర్థం కావడం లేదు. ఎందుకొచ్చారో ఊహించడం కష్టంగా ఉంది. ఇదంతా యాదృచ్ఛికమైతే పర్వాలేదు, మన ఊహలే తప్పైతే మరీ మంచిది. చూద్దాం. గైడ్ పాండే మనం ఊహిస్తున్నట్టు గుండు గీయించుకున్నట్టయితే అప్పుడు ఆలోచిద్దాం. కొండపై నుండి విషయం తెలియగానే నాకు కబురు చెయ్యి అంటూ సిఐ లేచి వెళ్ళిపోయాడు. యాత్ర కూడా పల్చబడింది. కొండపైకి వెళ్లిన వాళ్ల సంఖ్య తగ్గింది. అయితే కొండపై నుండి దిగుతున్న యాత్ర మాత్రం విపరీతంగా ఉంది. కొండబస్సు దిగుతూనే యాత్రికులు తిన్నగా పాత బస్టాండ్కు వెళ్ళి తమ తమ ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఏడాది బాబునెత్తుకుని హోంగార్డ్ వచ్చింది. సార్, ఉదయం నుండి ఈ బాబు నా దగ్గరే ఉన్నాడు. ఈ బాబుని పాప హోంకి పంపించేద్దామా అడిగింది హోంగార్డ్. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉంచు. ఇదిగో 100 రూపాయలు. పాలు పట్టించి మరో డ్రెస్సు కొని వెయ్యి. రేపు ఉదయం ఆలోచిద్దాం చెప్పాడు ఎస్ఐ. అప్పుడే కొండబస్సు దిగిన రైటర్ ఆనందంగా స్టేషన్లో అడుగుపెట్టాడు.
కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న ఎస్ఐ కనిపించాడు. సార్, లోపలికి అడుగుపెట్టిన రైటర్ అన్నాడు. అంతా తెలిసింది. పాపను ఎత్తుకుపోయిన పిచ్చిది దేవాలయంలోనే ఉంది. వెంటనే దాన్ని మనం పట్టుకోవాలి. మన వాళ్ళనందరినీ అలర్ట్ చేయి, చెప్పాడు ఎస్ఐ. సార్, యూనిఫారంతో మనం దేవాలయంలో అడుగు పెట్టలేం. అది డ్యూటీ మీద దేవాలయం చుట్టూ కాపలా కాయాలి. అది ఏ దారి గుండా బయటకు పోయిందో చెప్పలేం. దాని ఆచూకీ మనకు తెలిసిందని పాపను వదిలేసిపోయింది. ఈసరికి ఈ ఊరు దాటేసిందేమో, చెప్పాడు రైటర్. నిజమేనా? ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ. ఇప్పుడే దేవుడోమని కొండ దిగువకొస్తే మళ్ళీ ఏదో చెప్తాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువ. పాప దొరికింది, ఇక దాని సంగతి మనకెందుకు? కొంపదీసి పాపని ఎత్తుకెళ్ళింది, పూల కుర్రాన్ని చంపింది ఇదేనా? అయ్యో, చేజారిపోయిందే, మనసులోనే అనుకున్నాడు రైటర్. కొండపైన ఒక విషయమై ఆరా తీయడానికి కానిస్టేబుల్ను పురమాయించాను. ఆ విషయం రూఢి అయితే మనం చాలా అలర్ట్గా ఉండాలి, చెప్పాడు ఎస్ఐ. అలాగే సార్, అన్నాడు రైటర్. గర్భాలయంలోకి ప్రవేశించారు గ్యాంగ్ లీడర్ మోనిషా. స్వామికి 10 అడుగుల దూరం నుంచే భక్తులందర్నీ వెనకకు నెట్టేస్తున్నారు. లోపలకు వెళ్లాలనుకున్నారు గ్యాంగ్ లీడర్ మోనిషా, కానీ టిక్కెట్లు తీసుకోలేదు. అదే చెప్పాడు అక్కడున్న వాలంటీర్కి. మీరెంతమంది? అడిగాడు ఆ వాలంటీర్. 2 చెప్పాడు గ్యాంగ్ లీడర్. 200 ఇవ్వండి అని వారి వద్ద డబ్బులు తీసుకుని జేబులో వేసుకున్నాడు ఆ వాలంటీర్. మరి టిక్కెట్లు? అడిగాడు గ్యాంగ్ లీడర్. మీకు దర్శనం ముఖ్యమా, టికెట్లు ముఖ్యమా అన్నాడు కోపంగా అతను. దర్శనమే అంటూ ఇద్దరూ చందనస్వామి సన్నిధి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పాండే, అరుంధతి స్వామికి పూజ చేయించుకుంటున్నారు. పాండే పక్కకు వెళ్ళి నిలబడ్డాడు గ్యాంగ్ లీడర్. అతనికి చాలా సంతోషంగా ఉంది. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టు భాండాగారం కొల్లగొట్టకుండా నగలన్నీ స్వామివారికి అలంకరించి ఉంచారు. మోనిషాకు మతేపోయింది. కోట్ల విలువైన నగలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు ఒకటేంటి, స్వామి సమస్త నగల సముదాయాన్ని చూసి కళ్ళు బైర్లు కమ్మాయి మోనిషాకి. స్వామివారికి అలంకరించిన నామం ధగధగా మెరుస్తోంది. చుట్టూ తెల్ల పొడులతో, మధ్య ఎర్ర పొడులతో త్రిశూలం ఆకారంలో ఉన్న నామం ఖరీదే 1,00,000 విలువ ఉంటుందని మనసులోనే అనుకుంది మోనిష. మోచేత్తో పాండేని ఆనందంగా గుద్ది పొరపాటున తగిలినట్టు సారీ సార్ అన్నాడు గ్యాంగ్ లీడర్ ఓరగా చూస్తూ. గ్యాంగ్ లీడర్ ఉద్దేశం గ్రహించాడు పాండే. కొన్ని కోట్ల విలువైన స్వామివారి నగలు ప్రత్యక్షంగా ప్రదర్శనగా ఉన్నాయి చూడు అన్నట్టుంది అతని చూపు. పూజ అయిపోయింది. హారతి ఇచ్చాడు అర్చకుడు. ఇంకో అర్చకుడు తీర్థమిచ్చి అందరికీ శటగోపం తల మీద పెడుతూ ఆశీర్వదిస్తున్నాడు. పూజ పూర్తయిన వాళ్ళందరినీ గర్భాలయం నుంచి బయటకు పంపించేస్తున్నారు వాలంటీర్లు. గర్భాలయం నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఆండాళ్ళ సన్నిధికి వచ్చారు 4. వారికి కొంత దూరంలో వారినే అనుసరిస్తున్నారు 2 ముఠా సభ్యులు. అమ్మవారికి కూడా ఆమెకున్న 7 వారాల నగలు అలంకరించారు. శోభాయమానంగా ఉంది అమ్మవారు. అయ్యో, కప్పస్తంభం పట్టుకోలేదే అని. కానీ ఆ మాటలో అర్థం అరుంధతికి అర్థం కాలేదు. అమ్మవారు దర్శనమైన తర్వాత పాండే అరుంధతితో అన్నాడు. ఆ మాట గ్యాంగ్ లీడర్ మోనిషా కూడా వింటారని తెలుసు. వారికి వినబడేలా అన్నాడు పాండే. నిజమే కదా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి స్వామివారి కప్పస్తంభం. మనసులో అనుకున్నది జరుగుతుందని పాండే ముందే చెప్పాడు. వెళ్ళి పట్టుకోవాలి అనుకున్నాడు గ్యాంగ్ లీడర్. బేడా చుట్టూ తిరిగి వెనక్కి వెళ్లారు. గర్భాలయం ముందరే ఉంది కప్పస్తంభం. టికెట్లు తీసుకున్నాడు గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్, మోనిషా ఇద్దరూ కప్పస్తంభం పట్టుకున్నారు. చూసేవాళ్ల దృష్టిలో ఇద్దరూ భార్యాభర్తలు. అందుకే దేవస్థానం ఉద్యోగి ఇద్దరికీ కలిపి కప్పస్తంభం ఆలింగనం చేయించి ఇద్దరినీ కలిపి కండువాతో కప్పస్తంభానికి కట్టాడు. అది ఆచారం. అలా కట్టిన దంపతులు గాని, వ్యక్తులు గాని స్వామివారికి నమస్కరించుకుని తమ మనసులోని కోర్కెలను తలుచుకోవాలి. ఇద్దరూ కలిసి ఒకే కోరిక కోరుకున్నారు. స్వామి, నీ నగలను దోచుకోవడానికి వచ్చాం. మా కోరిక తీర్చేలా ఆశీర్వదించు. మాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు అని. ఆ తర్వాత పాండే, అరుంధతి కలిసి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు చూశాడు పాండే. దేవాలయం వెనక రాతి రథం దగ్గర పాత్రో పిల్లలు ఇద్దరూ కూర్చుని ఏడుస్తున్నారు. అరుంధతి కూడా వాళ్లను చూసింది. మనసు తరుక్కుపోయింది. ఏమైంది? ఈ పిల్లలు ఎక్కడున్నారేంటి? పాత్రో వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటూనే పాండే, అరుంధతిలిద్దరూ చుట్టూ పరికించి చూశారు. పాత్రో కుటుంబం జాడ ఎక్కడా లేదు. పిల్లల్ని వదిలి వీళ్ళెక్కడికి పోయినట్టు మనసులోనే అనుకున్నాడు పాండే. అరుంధతి మరిక ఆగలేకపోయింది.
ఏడుస్తున్న పిల్లల దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. అరుంధతిని చూస్తూనే ఆశ్చర్యంగా, ఆనందంగా తమ ఏడు పాపేశారు పిల్లలిద్దరూ. ఆంటీ, ఆంటీ అంటూ అరుంధతిని పట్టుకున్నారు. పాండేకి భయం కలిగింది. ఈ పిల్లల్ని వాళ్ల దగ్గరకు చేర్చడమెలా? వాళ్ళు తమను చూసి పట్టుకుంటేనో? అలా అని వీళ్ళనిలా వదిలేయ బుద్ధి కాలేదు. ఏదైతే అదే జరుగుతుందిలే అనుకుంటూ ఇద్దరు పిల్లల్ని చెరొకరు పట్టుకుని దేవాలయం బయటకొచ్చారు. అక్కడంతా ప్రసాదాల కోసం భక్తులు తండోపతండాలుగా క్యూ కట్టి ఉన్నారు. అక్కడ ఎక్కడా పాత్రో కుటుంబం జాడలేదు. రాత్రి 8 గంటలు కావస్తోంది. పాత్రో కుటుంబం ఆందోళనతో దిక్కుతోచక కొండపై బస్టాండ్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. గర్భాలయంలో దర్శనం కాగానే నేరుగా ఆండాళ్ల సన్నిధికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తండోపతండాలుగా దర్శనం ముగించుకుని వస్తున్న భక్తుల తాకిడిని తట్టుకుంటూ దేవాలయం వెలుపలకొచ్చారు పాత్రో భార్య, వెనక పాత్రో తల్లిదండ్రులతో. పిల్లలు వస్తున్నారులే అని పాత్రో తన మానాన తను ప్రసాదాల క్యూలో నిలబడ్డాడు. ప్రసాదాల క్యూలో అర్ధగంట పట్టింది. ఊరికి పట్టుకెళ్లడానికి లడ్డూలు కొన్నాడు. పులిహోర ప్యాకెట్లు పనికిరావని కొనలేదు. అప్పటికే దేవాలయంలో భక్తులు పలచబడ్డారు. భర్త కోసం పాత్రో భార్య శశికళ ఓ మూలన రాతి బల్ల మీద కూర్చుంది. దేవాలయంలో నుండి వచ్చిన పాత్రో తల్లిదండ్రులు, కొడుకు, కోడలు కోసం వెతుక్కుంటూ గాలిగోపురంలో నుండి దుకాణాల సముదాయం దగ్గరకొచ్చి నిలబడ్డారు. పాత్రో ప్రసాదాలు కొనుక్కొచ్చి భార్య చేతికిచ్చాడు. దేవాలయం నుండి భక్తులు రావడం తగ్గింది. ఆలయంలో కూడా స్వామికి ఆరాధన నిర్వహించడం కోసం దర్శనాలు నిలిపివేశారు. తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం వెతికాడు పాత్రో. మనమిక్కడ కనిపించకపోయేసరికి వెలుపలకు వెళ్ళి ఉంటారు భార్య శశికళ చెప్పడంతో పాత్రో ఆతృతగా గాలిగోపురంలో నుండి గాభరాగా దుకాణాల సముదాయం దగ్గరకొచ్చాడు. వెనకే శశికళ పరిగెట్టింది. దేవాలయం ముందున్న దుకాణాల దగ్గర తండ్రి కనిపించేసరికి పాత్రోకి ఆనందం కలిగింది. భార్యాభర్తలిద్దరూ అక్కడకు చేరుకున్నారు. పిల్లలేర్రా? పాత్రో తండ్రి తిరిగి తననడిగేసరికి తల గిర్రున తిరిగింది. పిల్లలు మీ దగ్గరే కదా ఉన్నారు? తిరిగి పాత్రో అన్నాడు. మా దగ్గర? అయ్యో, పిల్లల్ని ఎక్కడ వదిలేశారా అంటూ బోరున ఏడ్చింది పాత్రో తల్లి. పిల్లలు కనబడలేదన్న విషయం అర్థమయ్యేసరికి శశికళ నిలువునా కుప్పకూలిపోయింది. ఏడవకండి, ఎందుకలా కంగారు పడతారు? కూలి మనిషి దగ్గర మన సామాన్లుంచి వెళ్ళాము. ఆమె దగ్గరకు చేరారేమో, చూద్దాం రండి అంటూ కూలి మనిషిని ఉండమన్న దగ్గరకు వెళ్లారు పాత్రో కుటుంబం. అక్కడ ఆమె జాడలేదు, పిల్లల జాడ కూడా లేదు. అక్కడ ఉన్న దుకాణం యజమానిని అడిగాడు పాత్రో. ఆవిడ మీరు లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది చెప్పాడా దుకాణం యజమాని. పాత్రోకి నవనాడులు కృంగిపోయాయి. ఇక భరించలేడు. ఎన్ని ఆటుపోట్లను తట్టుకోగలడు? భగవంతుడా, మాకెందుకు ఈ పరీక్ష? తన సామాన్లు, విలువైన బట్టలు అన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. డబ్బులు? పాత్రో గతుక్కుమన్నాడు. ఆసరికే పాత్రో తల్లిదండ్రులు, శశికళ అక్కడకు చేరుకున్నారు. కూలి మనిషి లేదా? ఆతృతగా అన్నాడు పాత్రో తండ్రి. గాభరా ఎందుకు బప్ప? క్రింద కొబ్బరికాయల వ్యాపారి దగ్గరకు పోయి ఉంటుంది తండ్రికి సర్ది చెప్పాడు పాత్రో. గుండె జబ్బు మనిషి ఆందోళన పడితే ఏమవుతుందోనని తండ్రికి పాత్రో సర్ది చెప్పాడు. పిల్లలు? భయంగా అంది శశికళ. ఇక్కడే ఎక్కడో ఉంటారు, భయం దేనికి? భార్యపై కోపడ్డాడు పాత్రో. అంటూనే డబ్బు నీ దగ్గరే ఉందిగా భార్యను అడిగాడు. మనం అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాం కదా, అప్పుడు నా మెళ్ళో బంగారం, మీ అమ్మగారి మెళ్ళోనివి అన్ని పిల్లల జేబులో భద్రంగా మీరే ఉంచారు. అప్పుడేగా మీరు నోట్లు తడిసిపోతాయని పిల్లల చేతికిచ్చారు పట్టుకోమని చెప్పింది శశికళ. గంగధార దగ్గర పిల్లలకి స్నానం చేయించి వాళ్ళిప్పిన బట్టలు బ్యాగులో సర్దావు కదా భార్యతో అన్నాడు పాత్రో. అవునండి, తడి బట్టలతో పాటు మన బ్యాగులన్నీ కూలి మనిషి దగ్గరే ఉంచాం కదండి చెప్పింది శశికళ. కొంపతీసి కూలి మనిషి మన సామాన్లని ఎత్తుకుపోలేదు కదా? ఎవరూ వినకుండా భార్య శశికళతో అన్నాడు పాత్రో. ఏమోనండి, మనం కింద కొబ్బరికాయల ఆవిడ దగ్గరకు వెళితే గాని మనకే విషయం అర్థం కాదు చెప్పింది శశికళ. పిల్లలు తప్పిపోయారని కొండపైనే ఉన్న దేవస్థానం ఆఫీసులో రిపోర్ట్ ఇచ్చి వచ్చాడు పాత్రో. కొండపైన అంతా వెతికారు. పిల్లల జాడ కూడా ఎక్కడా కనిపించలేదు. కొండపైన బస్టాండ్కు చేరుకున్నారు. బస్టాండ్లో కూర్చున్నారు. క్రిందకు వెళ్లేందుకు బస్సు ఇంకా రాలేదు. పాత్రో కుటుంబం పిల్లల కోసం వెతకడం పాండే, అరుంధతి చూస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఆలయం ముందు క్యాంటీన్లో పిల్లలకి భోజనం తినిపిస్తోంది అరుంధతి. పిల్లలు మాత్రం పాత్రో వాళ్ళని చూడలేదు. ఆతృతగా, ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్న పాత్రో వాళ్ళని పాండే గమనించి వారికి కనిపించకుండా ఓ ఓరగా దాక్కున్నాడు.
పాత్రో కుటుంబం కిందికి దిగి వెళ్ళిపోవడం చూశాడు పాండే. దేవాలయం నుండి బస్టాండ్ వరకు మెట్లున్నాయి. ఆ దారిలో వెళ్తే పాత్రో వాళ్ళకి కనబడాల్సి వస్తుందని కింద నుంచి దేవాలయం వరకు గల రోడ్డు మార్గంలో పిల్లల్ని తీసుకుని అరుంధతి, పాండేలిద్దరూ బస్టాండ్ వెనక్కు చేరుకున్నారు. కొండ దిగువ నుంచి వచ్చే బస్సులు అక్కడితో ఆగిపోతాయి. సొంత కార్లు, స్కూటర్ల మీద వచ్చేవారు మరో పర్లాంగు దూరం రోడ్డు మార్గంలో నేరుగా వెళ్లి దేవాలయం దగ్గరకు చేరుకుంటారు. బస్సు దిగిన యాత్రికులకు బస్టాండ్ పక్కన దేవాలయం చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. బస్టాండ్ వెనకే నిలబడి పిల్లలకు పాత్రో వాళ్ళని చూపించాడు పాండే. పిల్లలు ఆనందంతో బప్పా బప్పా అంటూ వాళ్ల దగ్గరకు పరుగందుకున్నారు. పాండే, అరుంధతి అక్కడి నుంచి ఒక్క ఉదుటున అన్నదానం పక్కనున్న తుప్పల్లో నుండి అడ్డదారిలో కొండ దిగువకు వెళ్లే మెట్ల మార్గం వద్దకు పరుగందుకున్నారు. అదే పరుగుతో గబగబా మెట్లు దిగుతూ ఒక్క క్షణంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకున్నారు పాండే, అరుంధతి. ఆందోళనగా, భయంగా ఎటూ దిక్కుతోచక కూర్చున్న పాత్రో కుటుంబం ఒక్కసారే ఉలిక్కి పడింది. బప్పా బప్పా అంటూ పిల్లలిద్దరూ పరుగున అక్కడకు చేరుకున్నారు. పిల్లల్ని చూడగానే వాళ్ళందరిలో ఎనలేని సంతోషం పెల్లుబుకింది. పిల్లల్ని ఆనందంగా ఒకరి తర్వాత ఒకరు కౌగలించుకున్నారు. శశికళ ఏడుస్తూనే పిల్లలిద్దరినీ కోపంతో ఎక్కడికెళ్లారని ఎడాపెడా వాయించేసింది. నీకు మతిపోయిందా? పిల్లల్ని ఎందుకలా కొడతావు? కసిరాడు పాత్రో. ఇక్కడికెలా వచ్చారమ్మా? మిమ్మల్ని ఇంతవరకు ఎవరు తీసుకువెళ్లారు? అడిగాడు పాత్రో తండ్రి అనునయంగా. ఆంటీ, కొత్తంకుల్ మేము గుళ్ళో ఏడుస్తుంటే చూసి తీసుకొచ్చారు. అక్కడ భోజనం కూడా పెట్టించారు చెప్పారు పిల్లలు. ఆంటీ, అంకులా? ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు పాత్రో. అదే మన అరుంధతి ఆంటీ చెప్పారు పిల్లలు. అదిరిపడ్డారు పాత్రో కుటుంబ సభ్యులంతా. అరుంధతిని వీళ్ళు చూశారా? అంటే అరుంధతి, గైడ్ పాండే తమనే ఫాలో అవుతున్నారా? మరి పిల్లల్ని తమ దగ్గరకు చేర్చిన వాళ్ళు ఎందుకు రాలేదు? దొంగముండ, తప్పు చేసింది. పోని దాని సంగతి మనకెందుకు? కోపంగా అన్నాడు పాత్రో తండ్రి. అప్పటికి విషయం అర్థమైపోయింది అతనికి. ఆడవాళ్లు ఏం మాట్లాడలేదు. సిగ్గుతో తలలు దించుకున్నారు. ఇంతలో బస్సు వారి ముందు ఆగింది. బస్సులో నుండి యాత్రికులు దిగగానే పాత్రో వాళ్ళు ఎక్కి కూర్చున్నారు. 5 నిమిషాల్లో బస్సు పూర్తిగా నిండిపోయింది. అప్పటికే 8:30 కావస్తోంది. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అంత ఎత్తు నుండి బడబడా పడుతున్న ఆకాశధార. నిర్మానుష్యంగా ఉందా ప్రాంతం. నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో పైనుంచి జాలువారుతున్న ఆకాశధార జలపాతం శబ్దమే భయంకరంగా వినిపిస్తోంది. అప్పుడప్పుడు పక్షుల కిలకిలా రావాలు. రాత్రి కావడంతో మెట్ల మార్గంలో జనసంచారం లేదు. స్థానికులు మాత్రం ఎవరో ఒకరు అప్పుడప్పుడు నెమ్మదిగా మెట్లెక్కుతూ కొండపైకి వెళుతున్నారు. గైడ్ పాండే, అరుంధతి ఆయాసంతో రొప్పుతూ ఆంజనేయ స్వామి గుడి ముందున్న చప్టా మీద కూర్చున్నారు. అలసటతో ఉన్న అరుంధతి పాండే మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. పాండే చేతి స్పర్శ ఎంతో హాయిగా ఉంది అరుంధతికి. ఆమెను మరింత గాఢంగా అదిమి పట్టుకున్నాడు పాండే. ఆ సమయంలో అతని మనసు ఆమె సాంగత్యాన్ని కోరుకుంటోంది. కానీ సమయం, స్థలం, సమస్యలు, సాధించాల్సిన పథకం అంతా పాండే మనసును అయోమయంతో అతలాకుతలం చేస్తున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు గాలి కూడా దూరనంత గాఢంగా ఒడిసి పట్టుకుని కూర్చున్నారు. ఇద్దరి మధ్య ఊహలు తప్ప ఊసులు లేవు. ఆశలు తప్ప ఆలోచనలు లేవు. ఇంతలో గ్యాంగ్ లీడర్ మోనిషా, 2 ముఠా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే ఉలిక్కిపడి పెనవేసుకున్న బాహువుల్ని విడిపించుకున్నారు. బాగుంది. మేమంతా కలవరంతో కల్లోలంగా ఉన్నాము. మీరిక్కడ హాయిగా కలల్లో విహరిస్తున్నారు. చుప్కే పద్మాష్, మన పనేంటి? మన పథకమేంటి? ఆలోచించనక్కర్లేదా? పాండేపై విరుచుకుపడ్డాడు గ్యాంగ్ లీడర్. అరుంధతి మనసు చివుక్కుమంది. బాధతో తలదించుకుంది. ఇప్పుడు 9 అయింది. ఇంకో గంటలో మనం జాకబ్ దగ్గరకు చేరుకోవాలి. దేవాలయం మూసేసిన గంట తర్వాత మన పని ప్రారంభం కావాలి. తెలుసుగా చెప్పాడు గ్యాంగ్ లీడర్. మౌనంగా ఊకొట్టాడు పాండే. మీ ఇద్దరిలో ఒకరిక్కడుండండి. రాత్రి 10 గంటలు దాటగానే ఈ దారిలో ఎవరొచ్చినా ఈ గుడిలో బంధించండి. ముఠా సభ్యులిద్దరిలో ఒకరికి చెప్పాడు గ్యాంగ్ లీడర్. ఎస్ బాస్ అన్నాడొకడు. పాండేకు భయంగానే ఉంది. ఇప్పుడు అరుంధతిని ఎక్కడుంచాలి? గ్యాంగ్ లీడర్ ఏమంటాడు? తమతో తీసుకెళ్లడం తగదు, జరగదు. అరుంధతి తనను వదిలి ఉండమంటే ఉంటుందా? ఆలోచిస్తున్నాడు పాండే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ అమ్మాయిని ఏం చేద్దామనా? హేళనగా అడిగింది మోనిషా. మోనిషా కేసి కోపంగా చూశాడు పాండే. అరుంధతి అంతా మౌనంగా వింటోందే గాని ఏం చెయ్యగలదు? ఏం చేస్తుంది?
నిస్సహాయంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే మేలనుకుంది. నిజమేగా, ఈ అమ్మాయి మనతో ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుండి మనం ఏం చేస్తామో ఎక్కడుంటామో మనకే తెలీదు, అవునా? అడిగాడు గ్యాంగ్ లీడర్. పాండే మౌనంగానే తల ఊపాడు. అరుంధతికి ఆ మాటలు వింటూనే గుండెల్లో భయం, గొంతులో దుఃఖం తన్నుకొచ్చాయి. అయితే ఏంటి? ఇప్పుడు తననేం చేస్తారు? చంపేస్తారా? మనసులోనే బిగుసుకుపోయింది అరుంధతి. ఈమెని వదిలించుకోవాలి, తప్పదు అంటూ గ్యాంగ్ లీడర్ కటువుగా అన్నాడు. అతని నోట ఆ మాట అలా రావడంతోనే మోనిష అరుంధతిపైకి అమాంతం దుమికి గొంతు పట్టుకుంది. ఆ సంఘటనతో పాండే అదిరిపడ్డాడు. అరుంధతి భయం భయంగా లేడిపిల్లలా గజగజ వణికిపోయింది. మోనిషాకి అరుంధతి మీద ఉక్రోషంగానే ఉంది. తన వాడైన పాండేని వల్లో వేసుకుందని కసి, కక్ష నిలువునా దహించి వేస్తోంది. అదను కోసం చూసింది. అవకాశం వచ్చింది. ఇదే అదను అనుకుంది. పులిపిల్లల అరుంధతి మీదకు ఉరికింది. ఆజానుబాహుడైన పాండే ఒక చేత్తో మోనిష గొంతు పట్టి వెనక్కి లాగేసరికి అసలే కడుపుతో ఉన్న మోనిష బెంబేలెత్తిపోయింది. అరుంధతిని వదిలి వెనక్కొచ్చింది. బలిష్ఠుడైన పాండే పట్టుకి కడుపులో శిశువు కదిలేసరికి కడుపు నొప్పితో గిలగిలలాడుతూ క్రింద కూర్చుండిపోయింది మోనిష. పాండే, ఉద్రేకపడుతున్నావు, మన ముఠా కట్టుబాట్లను అతిక్రమిస్తున్నావు అంటూనే దాన్ని ఆ గుడిలో కట్టిపడేయండి అంటూ తన ఇద్దరు అనుచరులను ఆదేశించాడు గ్యాంగ్ లీడర్. కట్టక్కర్లేదు, తనే ఉంటుంది అంటూ, అరుంధతి, పని పూర్తి కాగానే నేనొస్తాను, భయపడకు, గుడిలో కూర్చో, నీకు కాపలాగా మా వాడుంటాడు, బాధపడకు అరుంధతికి ధైర్యం చెప్పాడు పాండే. అంత బాధలోనూ ముసిముసిగా నవ్వుకుంది మోనిష. వాళ్లలా బాధపడడం తనకి ఆనందం. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అరుంధతికి. తప్పదు, నమ్మి వచ్చిన వ్యక్తి నట్టేట ముంచినా భరించాలి. తన బ్రతుకేం కానుందో అర్థం కాని పరిస్థితి. మౌనంగానే గుడిలోకి వెళ్ళింది. పాండే దగ్గరుండి అరుంధతిని గుడిలో కూర్చోబెట్టాడు. గుడి తలుపులు దగ్గరగా వేసి గొళ్ళెం పెట్టాడు పాండే. ఎవరో వస్తున్న అలికిడయ్యేసరికి అందరూ మెట్లు దిగుతూ అలసిపోయినట్టు కిందొకరు గట్టు మీద ఒకరు కూర్చున్నారు. ఏం సార్, రాత్రిపూట మెట్లదారిలో కొండ దిగొస్తున్నారు, కొండ బస్సు ఎక్కేయలేకపోయారా అంటూ మెట్లెక్కుతూ వచ్చిన కుర్రాడు వారిని పలకరించారు. మళ్ళా ఆ కుర్రాడే చేతివాచి చూసుకుంటూ, అరే 10 కావస్తుంది, 9 గంటలకి ఆఖరు బస్సు కిందకు వెళ్ళిపోయి ఉంటుంది, బస్సు తప్పిపోయిందన్నమాట అన్నాడు హుషారుగా. సరిగ్గా ఆ కుర్రాడు మెట్లెక్కుతూ ఆంజనేయ స్వామి గుడి గోడ దగ్గరకొచ్చాడు. అప్పటికే గ్యాంగ్ లీడర్ను దాటి ముందుకొచ్చాడు. అతని ఎదురుగా మోనిషా నిలబడింది. నాజూగ్గా ఉన్న ఆమె అందం ఆ కుర్రాణ్ణి క్షణం కళ్ళార్పకుండా నిలబెట్టింది. కడుపుతో ఉండడం వలన మరింత ముద్దుగా బొద్దుగా కనిపిస్తోంది మోనిష. అయ్యో, మీరెలా ఈ మెట్లు దిగగలరు? జాలిగా అడిగాడా కుర్రాడు. అంతే, వెనక నుంచి ఆ కుర్రాడి నెత్తిమీద కర్రతో బలంగా కొట్టాడు ముఠా సభ్యుడొకడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగిందా కుర్రాడికి. అతను అరిచేలోగా నోరు మూసి కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డ కుక్కి గుళ్ళో పడేశారు. ఈ దారిలో ఎవరు పైకి రాకూడదు, ఎవరొచ్చినా పైన అలికిడవుతుంది, మన ఉనికే బయటపడే అవకాశం ఉంది, కొట్టి లోపల పడేయ్ చెప్పాడు గ్యాంగ్ లీడర్. ఎస్ బాస్ చెప్పాడు అనుచరుడు. గ్యాంగ్ లీడర్ మోనిషాని తీసుకుని తిరిగి కొండపైకి మెట్ల మార్గంలో ముందుకు నడిచాడు. అతని వెనక పాండే మరో అనుచరుడు అడుగులో అడుగు వేసుకుంటూ ఫాలో అయ్యారు. మోనిష గ్యాంగ్ లీడర్ని ఫాలో అవుతూనే గుడి దగ్గర కాపలాగా ఉన్న అనుచరుడికేసి క్రీగంట చూసి కన్నుగీటి అరుంధతిని చంపేయమన్నట్టు సైగ చేసి ముందుకు నడిచాడు. పాండే అదేదీ గమనించలేదు. అతను నవ్వుతూ అలాగేనని తల ఊపాడు. చందనపురి ఎస్ఐకి మనసంతా ఆందోళనగా ఉంది. కేశఖండనశాల నుండి ఎట్టకేలకు ఆలస్యంగానైనా చాలా ముఖ్యమైన వార్తే అందింది. ఒరియా కుటుంబంలోని పనిపిల్లను లేవదీసుకుపోయినవాడు, తీవ్రవాదుల్ని పట్టించి ఇచ్చినవాడు గైడ్ పాండే అని రూఢిగా తెలిసింది. గత 6 నెలలుగా ఇదే ఊరిలో పిచ్చిదానిలా తిరిగిన కడుపుతో ఉన్న స్త్రీ, పూలకుర్రాన్ని చంపిన ఆడది, పాపను ఎత్తుకుపోయి క్యూలైన్ బాత్రూంలో విడిచిపెట్టేసిన ఆడమనిషి, ముగ్గురు ఒక్కరేనని రూఢిగా తెలుస్తోంది. పాపను ఎత్తుకుపోయి వదిలేయడం దేనికి? నిజంగా పాప కావలసిన వాళ్లైతే ఊరు దాటి పారిపోతారు. కానీ ఈమె పారిపోలేదు. పాపని ఎత్తుకుని దేవాలయ పరిసరాల్లోనే తిరుగుతోంది. నిజంగా ఆమె పిచ్చిదేనా? పనిపిల్లను లేవదీసుకుపోయిన గైడ్ ఎటో ఎక్కడికో పారిపోవాలి, కానీ అతను దేవాలయంలోనే పనిపిల్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఏంటతని ఉద్దేశం? పోలీసులు వెతకరనా? దొరకమని అతని ధీమా? గుండు గీయించుకుంటే గుర్తుపట్టడం కష్టమనా?
తీవ్రవాదుల విషయంలో తల ఎందుకు దూర్చాడు? భక్తుల్ని కాపాడ్డానికా, లేదా తనని తాను కాపాడుకోవడానికా? ఆ తీవ్రవాదులు ఇతనికెందుకు హాని చేస్తారు? ఎస్ఐకి పిచ్చి ఆలోచనలతో మతిపోతోంది. సిఐకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషయమంతా విని, కొంపలేం మునిగిపోలే, ఈ లోపున కొండపై నుంచి దిగే యాత్రికులందరినీ క్షుణ్ణంగా పరిశీలించండి. కడుపుతో ఉన్న స్త్రీ కనిపిస్తే స్టేషన్కు లాక్కురండి. అలాగే గైడ్ పాండేని గుర్తుపట్టగలిగే వారిని బస్టాండ్లో ఉంచి పైనుంచి దిగే వాళ్ళనందరినీ తనిఖీ చెయ్యండి. ఇప్పటికే 10 దాటుతోంది. వాళ్ళు చందనపురి వదిలి విశాఖ నగరం చేరుకునే ఉంటారు. ఇప్పుడు మనం ఏం చెయ్యగలం అంటూ ఫోన్ పెట్టేశాడు సిఐ. అది నిజమేలే అనుకున్నాడు ఎస్ఐ. ఈలోగా అతని గదిలోకి రైటర్ వచ్చాడు. సార్, ఎవరో కూలీ మనిషి ఇందాకొచ్చింది. ఒరియా కుటుంబంతో కూలీగా కొండకెళ్ళిందట. వాళ్ళు దర్శనం చేసుకుని ఎంతకీ రాకపోయేసరికి తనకి కళ్ళు తిరుగుతున్నాయని వాళ్ళ సామాన్లు తెచ్చి స్టేషన్లో అప్పగించింది. ఆ సామాన్లు గలవాళ్ళు ఎవరూ రాలేదు చెప్పాడు రైటర్. వస్తారులే, అది ఇప్పుడు చెప్పాల్సినంత విషయం కాదు కదా అన్నాడు ఎస్ఐ. కాదు సార్, అందులో నసిగాడు రైటర్. అందులో విస్మయంగా అడిగాడు ఎస్ఐ. ఇదిగో ఈ బంగారు నగలు, 5,000 రూపాయల నగదు ఉంది ఎస్ఐ టేబుల్ మీద పెడుతూ చెప్పాడు రైటర్. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. ఎవరో చూడు అన్నాడు ఎస్ఐ. అతను అలా అనేలోగానే సిఐ టకటక బూట్లు శబ్దం చేసుకుంటూ స్టేషన్లోకి నేరుగా ఎస్ఐ గదిలోకి వచ్చాడు. సిఐని చూడటంతోనే ఎస్ఐకి రైటర్కి మతులు పోయాయి. ఏంటి, ఏదైనా చోరీ సొమ్ము రికవరీ అయిందా అన్నాడు సిఐ టేబుల్ మీద నగలు నగదు చూసి. లేదు సార్ నసిగాడు ఎస్ఐ. ఏదో ఒకటి, కిందటిసారి మినిస్టర్ గారి ఫ్యామిలీతో కొండకి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు నగలు నగదు పోయిందని ఫిర్యాదిచ్చారుగా, ఆ కేసు ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఇవి అవేనని ఎవరినో తలమాసినోడిని కేసు రుద్ది వీటిని రికవరీ వస్తువులుగా రికార్డు వేయండి. రోజు మినిస్టర్ గారు ఫోన్లో చంపుతున్నారు చెప్పాడు సిఐ. ఇద్దరికీ మరి నోట మాట రాలేదు. మీరు రానన్నారు ఎస్ఐ కుతూహలంగా అన్నాడు. అలా అంటే మీరింటికెళ్ళి ముసుగు తన్ని పడుకుంటారనుకున్నాను, కానీ మీ సిన్సియారిటీ నాకు నచ్చింది. ఓకే ఓకే, ఎవరైనా దొరికారా? ఆర్టీసీ బస్టాండ్, దిగువ బస్టాండ్ వెతికారా అడిగాడు సిఐ. ఎవరూ దొరకలేదు సార్ ఇద్దరూ ఒకేసారి అన్నారు. చెప్పాను కదా, ఎప్పుడో ఉడాయించుంటారు. వాళ్ళిద్దరి రూపురేఖలు తెలుపుతూ నగరంలోని అన్ని స్టేషన్లకి మెసేజ్ ఇవ్వండి. దొరికిపోతే మనకి, దొరక్కపోతే వాళ్ళకి, ఇరుపక్షాలకి మంచిదేగా పక్కపక్క నవ్వాడు సిఐ. ఎంత గొప్ప సిద్ధాంతం. మనసులో తిట్టుకున్న బయటకి ఎస్ఐ రైటర్ ఇద్దరూ అతనితో శృతి కలిపి నవ్వారు. ఇంతలో స్టేషన్ బయట నిలబడ్డ సెంట్రీ లోపలికొచ్చాడు. సార్, ఎవరో ఒరియా ఫ్యామిలీ లాగుంది, ఏదో రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు చెప్పాడు సెంట్రీ. ఈ నగలు నగదు తీసి లోపల దాచిపెట్టు. సార్ చెప్పినట్టు రేపు మినిస్టర్ గారి బంధువులకు కబురు పెట్టి రికవరీ చేపిద్దాం అని ఎస్ఐ రైటర్కు చెప్పాడు. వాళ్లను పంపించు సిఐ సెంట్రీకి ఆదేశాలిచ్చాడు. 1/2 నిమిషంలో పాత్రో కుటుంబమంతా సిఐ ముందు వినయంగా నిలబడ్డారు. ఏమైందమ్మా అడిగాడు సిఐ. జరిగిందంతా చెప్పారు పాత్రో కుటుంబం. కూలి మనిషి తమ సామాన్లు ఎత్తుకుపోయిందని రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. అదిగో ఆ సామాన్లు మీవేనా చూడండి అన్నాడు ఎస్ఐ. ఎస్ఐ గదిలో ఓ మూలన ఉన్న బ్యాగ్, సూట్ కేసులు, 2 సంచులను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు పాత్రో కుటుంబ సభ్యులు. అవే సార్, అవి మావే ఆనందంగా అన్నాడు పాత్రో. అవి 7 గంటలకే కూలి మనిషి తెచ్చి స్టేషన్లో అప్పగించింది. మీరు ఎంతకీ దర్శనం చేసి రాకపోయేసరికి నీరసంగా ఉందని ఇక్కడికొచ్చి అప్పగించి వెళ్ళిపోయింది చెప్పాడు రైటర్. మీ సామాన్లు మీకు అందాయని ఈ కాగితం మీద రాసిచ్చి అవి తీసుకుపోండి చెప్పాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పినట్టు ఇంగ్లీష్లో రాసి సంతకం చేసి ఇచ్చాడు పాత్రో. పాత్రో తండ్రి, తల్లి, పాత్రో భార్య సామాన్లు పట్టుకున్నారు. పాత్రో ఆతృతగా వెళ్ళి బ్యాగ్లో ఉన్న తడిబట్టలు తీసి చూశాడు. పిల్లల జేబులో ఉండాల్సిన నగలు, ప్లాస్టిక్ కవర్లో చుట్టిన 5,000 రూపాయలు కనిపించలేదు. సార్ సార్, ఇందులో డబ్బులు, బంగారం ఉండాలి, లేవు ఆందోళనగా అన్నాడు పాత్రో. అందులో ఎలా ఉంచుతారు, మీకు మతిపోయిందా గదమాయించాడు సిఐ. లేదు సార్, మేము గంగధార దగ్గర స్నానం చేస్తూ మా పిల్లల జేబులో బంగారం ఉంచాం. డబ్బు తడుస్తుందని ప్లాస్టిక్ కవర్లో పెట్టి పిల్లల జేబులో పెట్టాను చెప్పాడు పాత్రో. అయితే పిల్లల దగ్గర ఉండాలి కదా అన్నాడు ఎస్ఐ. ఆ తర్వాత మా ఆవిడ పిల్లలకు స్నానం చేయిస్తూ బట్టలు విప్పేసి బ్యాగ్లో పెట్టేసిందట. అందులో ఉన్న నగల విషయం మర్చిపోయింది. అది ఇప్పుడే కిందకొచ్చాక చూసుకున్నాం చెప్పాడు పాత్రో.
ఎవరైనా వింటే నవ్విపోతారు. ఆ కూలి మనిషి ఇవే ఇచ్చింది. మీవైతే తీసుకెళ్ళండి, లేదా ఇక్కడ వదిలేయండి. ఎస్ఐ సీరియస్గానే అన్నాడు. పాత్రోకి అప్పటికే కాళ్ళు చేతులు ఆడడం లేదు. బంగారం, ఊరెళ్ళడానికి మిగిల్చుకున్న డబ్బు అంతా పోయింది. ఇప్పుడెలా? భగవంతుడా, ఏంటి శిక్ష? మేమేం తప్పు చేశాం? బాధగా ఆక్రోశించింది పాత్రో మనసు. చేసేది లేక సామాన్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చారు. స్టేషన్ బయట వారి కోసం కొబ్బరికాయల వర్తకి రామయ్యమ్మ నిలబడి ఉంది. రండి బాబు, రండి. మీ సామాన్లన్నీ ఉన్నాయి కదా? ఆనందంగా అడిగింది. జరిగింది చెప్పాడు పాత్రో. ఏం చేస్తానులేండి, పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి, ఉదయం లేచాక ఆలోచిద్దాం. ఈ రాత్రికి వెళ్ళడానికి బస్సులు కూడా లేవాయే. ఈలోగా కూలి మనిషి ఇంటికి కబురు పెట్టి ఆవిడ్ని రమ్మంటాను అంది రామయ్యమ్మ. ఎలా వెళ్ళాలి? ఏం చేస్తాం? అంతా అయోమయంగా ఉంది అంటూ బోరున ఏడ్చింది శశికళ. ఏం కాదమ్మా, కూలి మనిషి తీసిందేమో కనుక్కుందాం. బాధపడకమ్మా, ఆ చందనస్వామే చూసుకుంటాడు అంది రామయ్యమ్మ. ఇంతలో రామయ్యమ్మ చెల్లెలు పాత్రో కుటుంబం కోసం భోజనం పట్టుకొచ్చింది. తన దుకాణంలోనే వాళ్ళకి పడక ఏర్పాటు చేసిందామె. నీ మేలు మర్చిపోలేమమ్మా, పాత్రో తండ్రి అన్నాడు. ఎవరు ఏది మోసుకుపోయేది లేదు బాబు. ఇన్నాళ్ళు మా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగేది. ఇప్పుడు ఇదిగో ఇలా శనివారం రోజే ఏం సంపాదించినా ఈరోజు సంపాదించింది వారం రోజులు కూర్చుని తినాలి బాధగా అంది రామయ్యమ్మ. అదేంటి, రోజు యాత్ర ఉంటుందిగా అన్నాడు పాత్రో. ఉంటుంది బాబు, ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్సులు విశాఖ నగరం నుండి నేరుగా కొండపైకి వెళ్తున్నాయి. రోజుకు 30-40 బస్సులు. ఇక కింద ఎవరు దిగుతారు, ఎవరు కొంటారు? మాకే కాదు, కొండ దిగువనున్న అన్ని వ్యాపారాలు పడిపోయాయి. అందరూ అప్పులతో అర్ధాకలితో బతకలేక బతుకుతున్నారు చెప్పింది రామయ్యమ్మ. ఉదయం పులిలా తిరిగిన ఈమె ఇప్పుడు ఇంత బేలగా మాట్లాడుతోంది. నిజమే, పుట్టినందుకు మనిషికి చావు తప్పదన్నట్టు రాబోయే చావును తలచుకుని బ్రతకడం మానేయలేం కదా. ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ బ్రతకడం కోసమే. మన దృష్టిలో మోసం, వారి దృష్టిలో అది వ్యాపారం, అంతే అనుకున్నాడు పాత్రో. ఇంతలో కూలి మనిషి గాభరాగా వచ్చింది. రామయ్యమ్మ కబురు పెట్టగానే పరుగు పరుగున వచ్చింది. వస్తూనే బ్యాగులన్నీ పోలీసులకే అప్పజెప్పానని, తనకు ఏ పాపం తెలియదని తన పిల్లల మీద ప్రమాణం చేసి ఏడుస్తూ పాత్రో కాళ్ళు పట్టుకుంది. పాత్రోకి జాలి వేసింది. ఏం జరిగి ఉంటుంది? ఎవరు మాయం చేశారు? అంతా భగవంతుడికే ఎరుక. రేపేం జరుగుతుందో తెలియదు, ఎలా ఊరెళ్లాలో తెలియదు. ఇంత జరిగాక ఇంకా భయపడడం, బెంగపడడం దండగా. జరిగేది జరగక మానదు. అంతా పైవాడి దయ. మనసులోనే మూగగా రోదించాడు పాత్రో. అందరూ అంత బాధలోనూ ఆదమరిచి నిద్రపోయారు. అప్పటికి సరిగ్గా రాత్రి 11 గంటలైనట్టుగా కచేరీలోని గంటలు టంగు టంగున మ్రోగాయి. శ్రీ ఇందు రమణ గారి భైరవవాక ధారావాహిక 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ సరిగ్గా రేపు ఇదే సమయానికి, అంటే రేపు 7 గంటలకు మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. నమస్తే.